ఇది మన ఇంగ్లీష్ గ్రామర్లో ఎనీ మోర్ వితౌట్ స్పేస్, ఎనీ మోర్ విత్ స్పేస్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ మోర్ వితౌట్ స్పేస్ అంటే ఇక్కడ నుండి అంటే ఇది మనకు టైం తెలియజేస్తుంది. ఎనీ మోర్ విత్ స్పేస్ అయితే ఇంకా మరింత ఇది మనకు క్వాంటిటీని తయారు చేస్తుంది. క్వాంటిటీని ఇది మనకు చూపెడుతుంది, ఇది టైంని చూపెడుతుంది. సో ఎనీ మోర్ వితౌట్ స్పేస్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇది ఒక అడ్వర్బ్గా మనకు యూజ్ అవుతుంది. అంటే నో లాంగర్, నాట్ నౌ అంటే ఇప్పుడు కాదు, ఇక్కడ ఉండే. సో ఇక్కడ చూసుకుంటే మనకు యూజువల్లీ ఇన్ నెగిటివ్ సెంటెన్స్ ఎక్కువ మనకు పాజిటివ్ కాకుండా నెగిటివ్ సెంటెన్స్లో మనం ఎక్కువ యూజ్ చేస్తాం. నెగిటివ్ సెంటెన్స్ ఆర్ క్వశ్చన్స్. సో క్వశ్చనింగ్ సందర్భంలో మరియు నెగిటివ్ సెంటెన్స్లో మనం ఎనీ మోర్ ఎక్కువ యూజ్ చేస్తాం వితౌట్ స్పేస్. ఓకే, ఇక అదే అడ్వర్బ్ యూజ్ చేస్తాం. ఎనీ మోర్ అంటే నాట్ నౌ అంటే ఇప్పుడు కాదు, నాట్ నో లాంగర్ అనే సందర్భంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ లివ్ దేర్ ఎనీ మోర్, నేను ఇక్కడ ఎంత మాత్రం నివసించలేను అంటే ఇక్కడ టైం. ఓకే, 1 year 2 year అది కాకుండా అసలు నేను ఒక నిమిషం కూడా నేను ఇక్కడ ఉండలేను, టైం చూస్తుంది. ఇక్కడ ఐ డోంట్ నెగిటివ్ చూసుకొని ఇక్కడ నెగిటివ్ అని చెప్పిన. ఇంకోటి డూ యూ టాక్ టు హిమ్ ఎనీ మోర్, ఇంకేమైనా మాట్లాడతావా అతనితో, 1 minute 2 minutes అంటే ఇక్కడ మనకు టైం చూసిస్తుంది. సో ఎనీ మోర్ వితౌట్ స్పేస్ అంటే మనకు టైం చూస్తుంది అంటే ఇంకా మరింత అనేది ఇక్కడ అడ్వర్బ్గా యూజ్ చేస్తాం. ఇక్కడ నెగిటివ్ అండ్ క్వశ్చన్లో ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది. నో లాంగర్ లేదా నాట్ నో అనేదాన్ని మనకి ఈజ్ అ మీనింగ్ అని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఐ డోంట్ లివ్ దేర్ ఆర్ హియర్ ఎనీ మోర్, డూ యూ టాక్ టు హిమ్ ఎనీ మోర్, ఈ విధంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎనీ మోర్ విత్ స్పేస్ అంటే ఇంకా అంటే మరింత, ఇంకా క్వాంటిటీ కాదు, క్వాంటిటీ పరిమాణం. యూజ్డ్ విత్ నౌన్స్ ఎక్కువ నామవాచకం అనే సందర్భంలో యూజ్ చేస్తాం. ఇది అడిషనల్ ఆర్ ఎక్స్ట్రా అనే సందర్భంలో ఎనీ మోర్ అంటే అడిషనల్ ఆర్ ఎక్స్ట్రా, లైక్ బిసైడ్స్ లెక్కనే. డూ యూ వాంట్ ఎనీ మోర్ టీ అంటే నీ ఎక్స్ట్రా అడిషనల్ టీ కావాలా, నీకు ఇంకేమన్నా టీ సరిపోతుందా, ఇంకేమన్నా కావాలా అంటే క్వాంటిటీని తెలియజేస్తుంది మనకి ఇక్కడ. ఎనీ మోర్, డూ యూ వాంట్ ఎనీ మోర్ టీ, ఎనీ మోర్ కాఫీ. ఐ డోంట్ హ్యావ్ ఎనీ మోర్ టైం, నాకు ఎంత మాత్రం టైం లేదు, ఇంతకంటే క్వాంటిటీ తెలియజేస్తుంది. సో ఇక్కడ ఎనీ మోర్ విత్ స్పేస్ అయితే క్వాంటిటీని తెలియజేస్తుంది. ఇది యాజ్ ఎ నౌన్గా యూజ్ చేస్తాం. ఇది అడిషనల్ లేదా ఎక్స్ట్రా అనేది సందర్భంలో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డూ యూ వాంట్ ఎనీ మోర్ టీ అంటే ఇంకెక్కువైనా కావాలా, ఐ డోంట్ హ్యావ్ ఎనీ మోర్ టైం ఇంకెక్కువ సమయం లేదు నాకు అనే సందర్భంలో యూజ్ చేస్తాం. ఇది క్వాంటిటీ అనేది. ఓకే, ఎనీ మోర్ విత్ స్పేస్, ఎనీ మోర్ వితౌట్ స్పేస్ వస్తుంది. ఎనీ మోర్ వితౌట్ స్పేస్ అంటే ఇక్కడ అడ్వర్బ్ యూజ్ చేస్తాం. నో లాంగర్, నాట్ నౌ అనే సందర్భంలో యూజ్ చేస్తాం. ఇక్కడ నుండి అంటే ఇంకా నుండి టైంని సూచిస్తుంది. ఇది నెగిటివ్ సెంటెన్స్లో క్వశ్చన్లో ఎక్కువ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఐ డోంట్ లివ్ దేర్ ఆర్ హియర్ ఎనీ మోర్. నెక్స్ట్ డూ యూ టాక్ టు హిమ్ ఎనీ మోర్ అనే సందర్భంలో ఎగ్జాంపుల్ చెప్తాం. అంటే ఎనీ మోర్ విత్ స్పేస్ విషయానికి వస్తే యూజ్డ్ విత్ నౌన్స్. ఓకే, నౌన్స్కు యాజ్ యూజువల్గా యూజ్ చేస్తాం. ఇది అడిషనల్ లేదా ఎక్స్ట్రా అని అంటాం. ఇది డూ యూ వాంట్ ఎనీ మోర్ టీ, ఓకే నీకు ఇంకేమైనా కావాలి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ మోర్ టైం, నాకు టైం లేదు. ఓకే, ఈజీగా అర్థమైంది కదా. సో ఎనీ మోర్ ఈరోజు నేర్చుకున్నాం. రేపు ఇంకో టిప్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.